బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా కర్లపాలెంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కొద్ది రోజుల క్రితం గణపవరం వాసి రాజేష్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అయితే రాజేష్ పార్టీ మారడం తట్టుకోలేక కోన రఘుపతి అన్న కుమారుడు కోన వెంకట్ పోలీసులతో కలిసి నిన్న బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో కలిసి వెంకట్ రాజేష్ ని కాలుతో తన్ని టీడీపీని వీడి మళ్లీ వైసీపీలోకి రాకపోతే చంపేస్తానంటూ బెదిరించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసుల ముందే వైసీపీ కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోన వెంకట్ పై అతనికి సహకరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. సతీష్ గారు రాజు గారు రెడ్డి గారు అది స్టేషన్ సిబ్బంది కొట్టారా లేకపోతే అవతల పర్సన్స్ అది కావాలి. కొట్టిన వాడు మాత్రం ఇక్కడ కావాలి. ఏదైనా ఉంటే సమాధానం మాట్లాడుకోవాలి. పక్కన మ్యాన్ హ్యాండింగ్ చేయడం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. బాపట్ల జిల్లాలో పోలీసుల ముందే పోలీసులతో కలిసి టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి నేపథ్యంలో కొంత ఉధృత వాతావరణం కొనసాగుతుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కత్తి రాజేష్ అనే వ్యక్తిని అకారణంగా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఎస్ఐ అరెస్టు చేసి తీసుకెళ్లారనే విధంగా కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే స్టేషన్ కి వెళ్ళినటువంటి కత్తి రాజేష్ పైన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత అయిన కోన వెంకట్ చేయి చేసుకున్నాడు అనే విధంగా కూడా బాధితుడు చెప్పినట్లు కూడా బాధితుడి యొక్క భార్య కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా బయట వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో తన భర్త పైన దాడి చేయడం ఏ విధంగా చూడాలనే విధంగా కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా కత్తి రాజేష్ భార్య అయినటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ కు సంబంధించినటువంటి దానిపైన పెద్ద ఎత్తున కూడా ఉధృతంగా మారినటువంటి నేపథ్యంలో టీడీపీ నేత బాపట్ల టీడీపీ అభ్యర్థి అయినటువంటి వర్మ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో కూడా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరైతే కోన వెంకట్ కోన రఘుపతి వాళ్ళ అన్నయ్య కొడుకున్నాడో అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వర్మ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. అదే విధంగా కత్తి రాజేష్ కి సంబంధించినటువంటి బంధువులు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దళిత వ్యక్తి అయినటువంటి అతన్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో దాడి చేయడం పైన మాత్రం వాళ్ళైతే ఆందోళన చేపడుతున్నారు. కంపల్సరిగా ఎస్ఐ పైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోన వెంకట పైన కేసు నమోదు చేయడంతో పాటు కర్లపాలెం ఎస్ఐ పైన కూడా కంపల్సరిగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే ప్రస్తుతం స్టేషన్ ముందు ఆందోళన చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి కర్లపాలెం బాపట్ల మండలాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దళితుడు కూడా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలను కూడా
కర్లపాలెం పోలీస్ స్టేషన్ కి అయితే ఎలక్షన్ అధికారులు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలు కూడా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కి అయితే పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇది కొంత ఉధృతంగా మారేటటువంటి అవకాశం నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా దీనిపైన కూడా విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు కత్తి రాజేష్ ఎందుకు స్టేషన్ కి తీసుకొని వచ్చారనే విధంగా కూడా వాళ్ళైతే విచారణ చేపడుతున్నట్లు ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. రైట్, అయితే గొడవ ఆపాల్సిన పోయి పోలీసులు కూడా వైసీపీ నేతలతో కలిసి వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఆ గొడవని ఇంకొంచెం రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఈ గొడవ మొత్తం ఎప్పటికీ సద్దుమణిగే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా కూడా ఇక్కడ రెండు అంశాలు అయితే భార్య కత్తి రాజేష్ భార్య మాతాదేవి కూడా ఒక అంశం చెప్తుంది. తన భర్త ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఎస్ఐ వచ్చి మీ పైన కేసు నమోదైంది, స్టేషన్ కి రావాలని చెప్పారు. అయితే ఎందుకు నమోదు చేశారు ఏంటి అనే విధంగా మేమందరం కూడా ప్రశ్నించినా కూడా ఎస్ఐ పట్టించుకోకుండా స్టేషన్ కి తీసుకువెళ్లారు. స్టేషన్ లో కూడా తమ బంధువులు కనీసం ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే కావాలని చెప్పి దురుసుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా డిఎస్పీ స్థాయి అధికారి కూడా స్టేషన్ కి వెళ్లి విచారణ చేపట్టేటటువంటి సమయంలో అక్కడ ఎస్ఐ సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేదు అనే విధంగా కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎస్ఐ పేరు కూడా జనార్దన్, కర్లపాలెం ఎస్ఐ జనార్దన్ అతని పేరుగా చెప్తున్నారు. అతను డిఎస్పీ వచ్చి ఫిర్యాదు అందిందా, ఫిర్యాదు పత్రం ఎక్కడుందని అడిగినప్పటికీ కూడా ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గా ఇవ్వలేదనే విధంగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఇదంతా కూడా కొంత పొలిటికల్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ లోనే ఎస్ఐ జనార్దన్ కూడా చేసినట్లయితే క్లియర్ గా తెలుస్తున్నట్లు కూడా బంధువులు అయితే చెప్తున్నారు. అతని పైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి చర్యలు అనేది సమంజసం కాదు అనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఎస్ఐ దీనిపైన వివరణ ఇవ్వాలి, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులకు కంపల్సరిగా ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్ మాత్రం ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఎస్ఐ కొంత ఈ అంశంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అతను వ్యక్తిగతంగానే కత్తి రాజేష్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్ళటం, వైసీపీ శ్రేణులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇదంతా కూడా కొంత వ్యక్తిగతంగా అతను చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన బాపట్ల ఎస్పీ ఏమన్నా స్పందిస్తారా, అతని పైన ఏమైనా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే డిపార్ట్మెంటల్ విచారణ ఏమన్నా చేపట్టేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణం కొనసాగుతుంది కాబట్టి కేంద్ర బలగాలు అక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి పెద్ద ఎత్తున దళితులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరినీ నివారించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ఈ అంశంలో కంపల్సరిగా కోనా వెంకట్ పైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎస్ఐకి సంబంధించి ఏమన్నా చర్యలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, సాయి శంకర్, థాంక్స్.